చెప్పినట్టు ఈ ఇన్నర్ చైల్డ్ క్లీన్ చేస్తుంది. ఇది మనకి ఇలా క్లీన్ అవుద్ది అనేది ఇప్పుడు మీ క్లాస్ లోనే నేను విన్నాను, తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు మెడిటేషన్ చేస్తుంటాను కానీ మేడం, అంటే మనకు చెప్పేది ఏంటంటే ఆత్మతో కనెక్ట్ అవ్వాలి, ఆత్మతో కనెక్ట్ అవ్వాలి అంటారు డైరెక్ట్ గా. అవి చాలా ఎంతసేపు కూర్చున్నా గానీ అంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ టైం తీసుకుంటది మెడిటేషన్ కి. కానీ ఈ క్లాస్ లో జాయిన్ అయినాక అసలు చాలా తొందరగా మెడిటేషన్ కనెక్ట్ అయిపోతుంది. అది ఇన్నర్ చైల్డ్ త్రూ చైల్డే కనెక్ట్ అవుతాం. ఇంకా డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేము, మనం ఎవరికి కనెక్ట్ అవ్వలేము. మీకు ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుందని, అది వింటుందని అయితే అయితే మీకు వచ్చేస్తాయి. యా, ఏం చేసుకోపోయినా ఇన్నర్ చైల్డ్ మా హస్బెండ్ కూడా ప్రమోషన్ వచ్చిందని చెప్పాను కదా మ్యామ్. ఐ నో. 30 lakhs ప్యాకేజ్ అయింది. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అన్ని మెరాకిల్స్ మ్యామ్, అసలు అనుకోకుండా అన్ని జరిగిపోతూనే ఉన్నాయి. ఫస్ట్ టైం క్లాస్ జాయిన్ అవ్వడం, అసలు 21 days కాదు, జస్ట్ విత్ ఇన్ 2 to 3 days లో నాకు లైఫ్ చేంజ్ అయిపోయింది. అంటే అరౌండ్ అయిపోయింది నా లైఫ్. అసలు నేను ఏదైనా సాధించగలను ఇన్నాళ్ళు అనుకున్నా. ఓ మై గాడ్, ఏంటిది అంటే ఎందుకు రోజు నేను సాడ్గా ఉంటాను. అలాంటిది మొన్న అనుకున్నా, ఎందుకు హ్యాపీగా ఉన్నానో నాకు తెలియదు. లోపల అసలు ఒక అంటే నా ఇన్నర్ చైల్డ్ ఏమో నాకు తెలియదు, ఇలా నాట్యం చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. సో ఐ వాజ్ సేయింగ్ టు మై హస్బెండ్. అండ్ నాకు ఈ క్లాస్ ఎలా అనిపించింది అంటే మ్యామ్, మనకి కెమిస్ట్రీ ఫిజిక్స్ చదువుకునే వాళ్ళు ప్రాక్టికల్స్ చేస్తారు కదా. అంటే నాలెడ్జ్ ఒక ఎత్తు అయితే, ప్రాక్టికల్ గా హౌ టు గెట్ రిడ్ ఆఫ్ కర్మ అనేది మీరు చెప్పారు మ్యామ్. నిజంగా అసలు నేను ఐ వాంట్ టు కంటిన్యూ మై జర్నీ విత్ యూ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఎందుకు ఆనందంగా ఉంటున్నాను అనే క్వశ్చన్ అడిగే లెవెల్ కి నేను రీచ్ అయ్యాను అనిపించింది అప్పుడే. అసలు నేను థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. చాలా బాగున్నాయి అమ్మా, సబ్జెక్ట్ చాలా బాగా అర్థం అవుతుంది, చాలా బాగున్నాయి. క్లాస్ లో ఉన్నారు మీరు? రూమ్ లో ఉన్నారా? లేదు మేడం, మనీ క్లాస్ లో ఉన్నారు. మనీ క్లాస్ లో ఉన్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పండి. నేను కూడా ఇప్పుడు పెద్దిరాజు గారు మేడం గారు చెప్పినట్లు నేను మెడిటేషన్ చేస్తాను. ఈ జ్ఞానం అంతా ఇది విన్నాను, తెలుసు మేడం. కానీ సార్ చెప్పినట్టు ఈ ఇన్నర్ చైల్డ్ క్లీన్ చేస్తుంది, ఇది మనకి ఇలా క్లీన్ అవుద్ది అనేది ఇప్పుడు మీ క్లాస్ లోనే నేను విన్నాను, తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు మెడిటేషన్ చేస్తుంటాను కానీ మేడం, అంటే మనకు చెప్పేది ఏంటంటే ఆత్మతో కనెక్ట్ అవ్వాలి, ఆత్మతో కనెక్ట్ అవ్వాలి అంటారు డైరెక్ట్ గా. అవి చాలా ఎంతసేపు కూర్చున్నా గానీ అంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ టైం తీసుకుంటది మెడిటేషన్ కి. కానీ ఈ క్లాస్ లో జాయిన్ అయినాక అసలు చాలా తొందరగా మెడిటేషన్ కనెక్ట్ అయిపోతుంది. త్రూ చైల్డే కనెక్ట్ అవుతాం. ఇంకా డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేము, మనం ఎవరికి కనెక్ట్ అవ్వలేము. అది ఆ నాలెడ్జ్ మాత్రం బాగా అర్థం చేసుకున్నాను మేడం. బాగుంది, క్లాసులు చాలా బాగున్నాయి, మెడిటేషన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మనీలో ఏమైనా చేంజ్ వచ్చిందండి? మీరు మనీ క్లాస్ లో ఉన్నారు కదా, జస్ట్ ఐ వాంట్ టు ఆస్క్. కొంచెం రిజల్ట్స్ అనేది కనిపించింది. అంటే కంటిన్యూగా మనం ఫాలో అవుతా ఉంటే మార్పులు అనేవి వస్తాయి అనేది. మీరు దాని మీద ఉన్న కోపం, భయం, బాధ తీసేస్తూ ఉంటే డబ్బులు వస్తుంటాయి. మీరు ఏం చేయక్కర్లా, ఎమోషన్స్ తీసేయాలి. డబ్బులు ఎమోషన్ తో అటాచ్ అయింది. ఎమోషన్ ని క్లీన్ చేస్తుంటే డబ్బులు వచ్చేస్తాయి. ఎమోషనే బండరాయి. అర్థమైందా? భయం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ అమ్మా, కంగ్రాచులేషన్స్ అర్థమైనందుకు. ఎస్ నాకు ఇక్కడ ఈ దీపిక గారు ఇస్ మై ఫ్యామిలీ అనుకుని ఆపాను, జాగ్రత్తగా ఉండండి. ఎస్ రమణి గారు చెప్పండి. లవ్ యూ సో మచ్. ఫస్ట్ టైం వచ్చారు కదండి క్లాస్ కి? లేదు మ్యామ్, లాస్ట్ టైం నేను చెప్పాను కదా, బాబు మొన్న ఇంటర్వ్యూకి వెళ్తున్నాడని, జాబ్ వచ్చేసింది స్టార్ స్పోర్ట్స్ లో, మల్టీమీడియా. ఇప్పుడు మీరు ఎక్కడ? ఆ రోజు కన్ఫర్మ్ అయిపోయింది. బాంబేలో ఉన్నారు. బాంబేలో మ్యామ్. ఓకే, వెరీ గుడ్. ముంబై. అక్కడే పరేల్ లో, లోవర్ పరేల్ ఉంది కదా మ్యామ్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎక్సలెంట్, బ్యూటిఫుల్. స్టార్ స్పోర్ట్స్ లో జాబ్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఐ లవ్ యూ మ్యామ్. అమేజింగ్. మీరు చేయాల్సిన ఏ రిచువల్స్ మీకు నచ్చినాయి అన్నిటికంటే? నేను యాక్చువల్లీ యాజ్ అ టీచర్ అని చెప్పా, స్పెషల్ చైల్డ్స్ కి టీచర్, షాడో టీచర్ అని చెప్పా కదా. ఓ మై గాడ్, చాలా క్లీన్ చేసుకోవాలి టైం. సో వాళ్ళకు నేను ఎక్కువ సర్వీస్ చేస్తా ఉండే, పిల్లలు కొంచెం స్పెషల్ ADHD పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తా కాబట్టి నాకు టైం కొంచెం తక్కువ ఉంటుంది. ఏదైనా సరే వింటున్న క్లాసెస్
బట్ నేను 1 lakh లాస్ట్ టైం చేశాను కదా హోపనోపో, కంటిన్యూ హోపనోపో చేస్తూనే ఉంటా. ఎక్సలెంట్. అండ్ రిచువల్స్ కూడా పాసిబుల్ అయినంత వరకు మాలా మీ చేస్తా ఇన్నర్ ఉంటా. చైల్డ్ కనెక్ట్ rituals. అయ్యారా? ముందు చెప్పండి. మీకు ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుందని, అది Yes, వింటుందని. sure. అయితే అయితే Sure, మీకు sure. results వచ్చేస్తాయి. ఏం చేసుకోకపోయినా ఇన్నర్ చైల్డ్ మా ఉంది. హస్బెండ్ కూడా హ్మ్. ప్రమోషన్ వచ్చిందని చెప్పాను కదా మ్యామ్. ఐ నో. ఆయన 30 lakhs ప్యాకేజ్ అయింది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్ని మెరాకిల్స్ మ్యామ్, అసలు అనుకోకుండా అన్ని జరిగిపోతూనే ఉన్నాయి. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్, బ్యూటిఫుల్ గా రమణి గారికి కూడా ఒకేసారి అందరూ హార్ట్స్ పంపించండి. మళ్ళీ అందరం ఒకేసారి కంగ్రాచులేషన్స్ పాడదాం. మ్యామ్ దృష్టి ఎప్పుడైతే నా మీద పడిందో, ఆవిడ నవ్వు ఎప్పుడు బాగా నవ్వుతారు కదా మ్యామ్, ఆ లైట్ లో అసలు ఈ 21 నేను ఫస్ట్ టైం క్లాస్ జాయిన్ అవ్వడం, అసలు 21 డేస్ కాదు, జస్ట్ విత్ ఇన్ 2 to 3 days లో నాకు లైఫ్ చేంజ్ అయిపోయింది. అంటే అరౌండ్ అయిపోయింది నా లైఫ్. అసలు నేను ఏదైనా సాధించగలను ఇన్నాళ్ళు అనుకున్నా. ఓ మై గాడ్ ఏంటిది అంటే ఎందుకు రోజు నేను సాడ్ గా ఉంటాను. అలాంటిది మొన్న అనుకున్నా ఎందుకు హ్యాపీగా ఉన్నానో నాకు తెలియదు. లోపల అసలు ఒక అంటే నా ఇన్నర్ చైల్డ్ ఏమో నాకు తెలియదు, ఇలా నాట్యం చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. సో ఐ వాజ్ సేయింగ్ టు మై హస్బెండ్, ఎప్పుడు నేను ఆ క్వశ్చన్ అడిగింది, ఎందుకు నేను ఇంత సాడ్ గా ఉన్నానని. నేను ఇప్పుడు అడుగుతుంది, నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అనే మాట వస్తుంది నాకు. అసలు ఇట్స్ ఇన్వాలంటరీగా ఏమీ తెలియకుండా ఎందుకు ఆనందంగా ఉన్నానో తెలియకుండా ఆనందంగా ఉండడం మ్యామ్ వల్లే అయ్యింది. నిజంగా నేను చాలా ఫార్చునేట్ అసలు ఈ క్లాస్ లో జాయిన్ అవడం. కృష్ణ బ్లెస్సింగ్స్ ఎంత ఉన్నాయో నా మీద నాకు మ్యామ్ నా లైఫ్ లోకి వచ్చాక అర్థమైంది. ఐ విష్ ఆల్ దీస్ వర్డ్స్ రీచ్ టు మ్యామ్. ఎందుకంటే మ్యామ్ ని చూడగానే I don't know, ఇట్లా ఫ్రీజ్ అయిపోతాను. ఏమి రాదు నాకు మాట. రీచ్డ్ ఆల్రెడీ బంగారం. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా నేను ఒక 2 minutes ఇస్తే కనుక ఐ వాంట్ టు సే సమ్ థింగ్స్ మ్యామ్. పెద్దిరాజు గారు అన్నారు కదా, అందరూ ఫర్గివ్ చేయాలి లేకపోతే ఆత్మని చూడాలి, ఇవన్నీ చెప్పారు. నేను వినంది లేదు మ్యామ్, నిజంగా చెప్తున్నాను. మీరు ఇలా చెప్పారు కదా ట్యాపింగ్ టెక్నిక్, చూసాను అన్ని, బట్ దేనికి నేను ఏ రోజు కనెక్ట్ అవ్వలా. నాకు మీ క్లాస్ జాయిన్ అవ్వక ముందు నాకు అర్థమైంది, ఏదైతే నేను చేసుకున్నానో కర్మ దట్ ఈస్ ఓన్లీ కమింగ్ టు మీ అని అర్థమైంది. ఒక్కొక్కసారి ఇంకొంచెం బ్యాడ్ ఫీలింగ్ కూడా వచ్చేది దానివల్ల, అమ్మో నేను ఇన్ని కర్మలు చేసుకున్నాను అని ఒక సాడ్ ఫీలింగ్ వచ్చేది. కానీ మీ క్లాస్ లో జాయిన్ అయ్యాక ఓకే, దిస్ ఇస్ నాట్ ఓన్లీ మై కర్మ, ఐఎమ్ క్యారీయింగ్ ఆన్సెస్ట్రల్ అండ్ పేరెంట్స్ ఎవ్రీబడీస్ కర్మ. సో ఇట్ విల్ బి ఆబ్వియస్లీ నాకు హెవీగానే ఉంటుంది. సో అండ్ నాకు ఈ క్లాస్ ఎలా అనిపించింది అంటే మ్యామ్, మనకి కెమిస్ట్రీ ఫిజిక్స్ చదువుకునే వాళ్ళు ప్రాక్టికల్స్ చేస్తారు కదా, అంటే నాలెడ్జ్ ఒక ఎత్తు అయితే ప్రాక్టికల్ గా హౌ టు గెట్ రిడ్ ఆఫ్ కర్మ అనేది మీరు చెప్పారు మ్యామ్. నిజంగా అసలు నేను ఐ వాంట్ టు కంటిన్యూ మై జర్నీ విత్ యూ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఎందుకు ఆనందంగా ఉంటున్నాను అనే క్వశ్చన్ నేను అడిగే లెవెల్ కి నేను రీచ్ అయ్యాను అనిపించింది అప్పుడే. అసలు నేను నాకు మొన్న మా హస్బెండ్ తో మాట్లాడేస్తున్నాను, నాకు ఎందుకు ఇంత సంతోషంగా ఉందో తెలియట్లేదు. నాకు ఏంటంటే డాన్స్ చేసేయాలనిపిస్తుంది. నేను డాన్స్ రజనీ గారు డాన్స్ చేస్తూ చెప్పండి, అదే చెప్పాలి కదా. యాక్చువల్లీ నాకు ఇలా డాన్స్ ఇలాగా. అండ్ డాన్స్ అనగానే ఒక విషయం చెప్పాలి, మేము అప్పటి నుంచి చెప్పడం అవ్వలేదు. మీరు యుఎస్ లో చేసిన డాన్స్ పెట్టారు కదా, అది ఒక్క ఎత్తు అయితే మీరు మహిషాసుర మర్దిని డాన్స్ పెట్టారు. ఓ మై గాడ్, అసలు అంటే ఒక శిల అయినా సరే లేచి డాన్స్ వేయాలి అనిపిస్తుంది మీ డాన్స్ చూస్తే మాత్రం. అసలు అంత ఇక్కడ ఒక విషయం చెప్తాను, నేను చిన్నప్పుడు నాకు క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మొత్తానికి ఫైనలీ 10th క్లాస్ లో వెళ్ళాను డాన్స్ నేర్చుకోవడానికి. అప్పట్లో నేను అన్ఫార్చునేట్ అనుకునేదాన్ని ఏంటంటే, నేను ఇలా క్లాస్ జాయిన్ అయిన 1 month లో ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారు. ఆవిడకి యాక్చువల్లీ 45 years అయినా మా టైంలో మన చిన్నప్పుడు 45 years కి కూడా కిడ్ లేరంటే ఇట్స్ లైక్ టూ ఏజ్డ్ అని కదా. అలాంటిది నేను క్లాస్ జాయిన్ అయిన 1 month లో ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యి క్లాసెస్ చెప్పడం మానేశారు అనమాట. సో నేను క్లాసెస్ ఇంకా కంటిన్యూ చేయలేకపోయాను. మేబీ ఐఎమ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్. బట్ నేను లాస్ట్ మంత్ ఇనిషియేట్ చేశాను మ్యామ్. నేను ఇప్పుడు డాన్స్ నేర్చుకోవడానికి ఈ మంత్ స్టార్ట్ చేశాను. వన్ డే అది 1 minute డాన్స్ అయినా సరే నేను నేర్చుకుని నా పెర్ఫార్మెన్స్ మీకు పంపించాలని నా డిజైర్. అప్పుడు 10th క్లాస్ లో ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు చక్కగా. రజనీ క్యూట్ గర్ల్ లాగా. కంగ్రాచులేషన్స్.